say cheers. ఈరోజు మన స్పెషల్ డిష్ ఎగ్ కుస్కా. ఎస్, కుస్కా అనే వర్డ్ మీరు వినే ఉంటారు. దిస్ ఇస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఉర్దూ. కుష్క్ అంటే ఉర్దూలో డ్రై. ఈ కుస్కా బిర్యానీ డ్రైగా ఉంటుంది. నార్మల్ బిర్యానీ లాగా అన్ని వెజిటబుల్స్ వేసి చెయ్యము దీన్ని. ఆనియన్స్ అండ్ టొమాటోస్ విత్ సమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ఆర్ మసాలాస్. ఆల్ రైట్, లేట్ ఎందుకు, ఇంగ్రీడియంట్స్ క్లియర్గా ఏంటో మీకు మెన్షన్ చేస్తాను అండ్ ప్రాసెస్ కూడా ఈజీగా చెప్తాను. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. బాస్మతి రైస్ ఒక 15 minutes సోక్ చేసి పక్కన పెట్టండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, పుదీనా లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం దోసకాయ. ఈ బిర్యానీ టేస్ట్ డెఫినెట్లీ ఎన్హాన్స్ అవుతుంది. నాకు ఈ దోసకాయ వేసి లైట్గా సాటే చేస్తే ఇష్టం కాబట్టి తీసుకున్నాను. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్, ఇట్స్ అప్ టు యూ. అండ్ మన మసాలాలు షాజీరా, ఇలాచీ, లవంగాలు, సినమన్ అండ్ బిర్యానీ లీఫ్. టేస్ట్ కోసం గీ రోస్టెడ్ క్యాష్యూస్ కూడా తీసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ కుకింగ్ నౌ. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అండ్ గీ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న మసాలాస్ అన్నీ వేసి ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి లైట్గా ఫ్రై చేయండి. కొంచెం పసుపు యాడ్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టొమాటోస్, దోసకాయ అన్నీ వేసి లైట్గా ఫ్రై చేయండి. కొంచెం కారం అండ్ కర్డ్ కూడా యాడ్ చేసి, కర్డ్ కొంచెం సార్నెస్ కోసం యాడ్ చేస్తాం, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మిక్స్చర్ అంతటిని గ్రైండ్ చేసి పేస్ట్లా చేయాలి. అలాగే మనం సోక్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ మసాలా పేస్ట్లో బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. ఈ మసాలా పేస్ట్ రైస్కి బాగా పట్టేటట్టు కరెక్ట్గా మిక్స్ చేయండి. చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా దీంట్లో వేసి ప్రెషర్ కుక్ చేయొచ్చు, కానీ నేను అలా చేయలేదు. నేను ఎగ్స్ పక్కన పెట్టుకొని లైట్గా మళ్ళీ ఆయిల్లో రోస్ట్ చేసుకొని తర్వాత లాస్ట్లో వేసాను. దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. దట్స్ ఇట్. రైస్ బాగా కుక్ అయిన తర్వాత కింద నుంచి పైకి జస్ట్ గరిటతో ఒకసారి మిక్స్ చేయండి, సో దట్ రైస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఫైనలీ cashews and corianderతో గార్నిష్ చేస్తే ఇట్ ఈస్ రెడీ టు సర్వ్ హాట్. It tastes like a savory spiced rice pilaf. Enjoy the dish. Hope you like this video. Like, share and subscribe to my channel for more interesting videos. Stay tuned.